కరీంనగర్కి ఎన్ని వైపుల నుంచి రైల్వే లైన్స్ ఉన్నా ఒక మేజర్ రైల్వే లైన్ మాత్రం కంప్లీట్ అవ్వక కరీంనగర్కి ట్రైన్స్ అయితే రావడం లేదు. అవును, ఇది నిజమే. ఆ రైల్వే లైన్ వచ్చేసి కరీంనగర్ హసన్పర్తి రైల్వే లైన్. ఈ రైల్వే లైన్కి సంబంధించి ఒక మేజర్ అప్డేట్ ఉంది. అదేంటి అని అంటే, ఈ రైల్వే లైన్కి సంబంధించి సాయిల్ టెస్ట్ అయితే చేయడం జరిగింది. అంటే ఈ రైల్వే లైన్ ఏ రూట్ నుంచి అయితే వెళ్తుందో దానికి సంబంధించిన ల్యాండ్ టెస్టింగ్ అయితే చేయడం అయితే జరిగింది. రీసెంట్గానే చేయడం జరిగింది. కేశవపట్నం దగ్గర సాయిల్డ్ టెస్టింగ్ అయితే చేయడం అయితే జరిగింది. అండ్ ఈ రైల్వే లైన్కి సంబంధించి ఆ టెస్టింగ్ కోసం 1 crore మనీని అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఆ వర్క్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. అండ్ ఈ రైల్వే లైన్ కూడా అతి త్వరలో డిపిఆర్ కంప్లీట్ అయ్యి అండ్ ఈ రైల్వే లైన్కి సంబంధించిన అమౌంట్ అనేది రిలీజ్ అయిన తర్వాత అండ్ భూసేకరణ అయిన తర్వాత ఈ రైల్వే లైన్కి సంబంధించిన వర్క్స్ అనేటివి స్టార్ట్ అయితే కాబోతున్నాయి. సో ఇక డీటెయిల్స్గా వెళ్ళే ముందు ఈ వీడియోకి ఎక్కువ లైక్స్ అయితే చేయండి అండ్ హైప్స్ అయితే చేయండి. అండ్ ఇలాంటి కంటెంట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వీడియోని షేర్ అయితే చేయండి. కరీంనగర్ స్టేషన్ గురించి కానీ కరీంనగర్ రైల్వే లైన్ గురించి కానీ ఎలాంటి అవగాహన ఉన్న వారికైనా కూడా ఎవరిని అడిగినా కూడా కరీంనగర్ హసన్పర్తి రైల్వే లైన్ చాలా ఇంపార్టెంట్ రైల్వే లైన్ అయితే చెప్తారు. ఎందుకంటే ఈ రైల్వే లైన్తో డైరెక్ట్ కరీంనగర్కి అయితే రావచ్చు ఏ ట్రైన్ అయినా కూడా. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రైల్వే లైన్స్తో కరీంనగర్కి ఉన్న మేజర్ ప్రాబ్లం లోకల్ రివర్సర్ ప్రాబ్లం. ఇటు పెద్దపల్లి నుంచి కానీ అటు నిజామాబాద్ జంక్షన్ నుంచి అయినా కానీ హైదరాబాద్ నుంచి కానీ ఇటు వరంగల్ నుంచి విజయవాడ నుంచి ఏ ట్రైన్ వచ్చినా కూడా పెద్దపల్లిలో లోకో రివర్సల్ చేసుకొని ఇటు కరీంనగర్ వైపుకు రావాలి. అండ్ నిజామాబాద్ నుంచి రావాలన్నా కూడా అక్కడ లోకో రివర్సల్ చేసుకొని ఇటు కరీంనగర్ వైపుకి అయితే రావాలి. ఇవన్నీ కూడా రెండు వైపులో కూడా చాలా ఎక్కువ డిస్టెన్స్ అయితే ట్రైన్ ట్రావెల్ చేసి రావాల్సి ఉంటుంది కరీంనగర్కి. ఈ కరీంనగర్ హసన్పర్తి రైల్వే లైన్ డిస్టెన్స్ 62 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అండ్ ఈ రైల్వే లైన్తో చాలా మేజర్ సిటీస్కి అంటే కొన్ని గ్రామీణ ప్రాంతాలకి కొన్ని సిటీ ప్రాంతాలకి రైల్వే కనెక్టివిటీ అయితే రాబోతుంది. ఎస్పెషల్లీ కరీంనగర్ జిల్లాలో కొన్ని కొత్త ప్లేసెస్కి ట్రైన్ సర్వీస్ అయితే రాబోతుంది. హుజురాబాద్, అన్నారం, మానకొండూరు ఈ ఏరియాలకి కూడా రైల్వే సర్వీస్ అయితే రాబోతుంది. ఇక ఈ రైల్వే లైన్తో కరీంనగర్ నుంచి వరంగల్కి డైరెక్ట్ ట్రైన్ సర్వీస్ అయితే రాబోతుంది. అంటే కరీంనగర్ జిల్లాకి వరంగల్ జిల్లాకి డైరెక్ట్ రూట్ అయితే ఏర్పడబోతుంది. ప్రస్తుతం కరీంనగర్ నుంచి వరంగల్కి కాజీపేట్కి వెళ్ళాలన్న ట్రైను పెద్దపల్లి జంక్షన్ మీదుగా అయితే ట్రైన్స్ అయితే వెళ్తుంటాయి. తిరుపతి ట్రైన్ కూడా అలానే వెళ్తుంది. సో డైరెక్ట్గా ఇటు హైదరాబాద్ నుంచి ఏ ట్రైన్ అయినా కూడా కాజీపేట్, హసన్పర్తి, కరీంనగర్ మీదుగా అయితే రావచ్చు. అంటే డైరెక్ట్గా కరీంనగర్కి అయితే రావచ్చు. ఈ రైల్వే లైన్ కంప్లీట్ అవుతుంది. అండ్ ఈ రైల్వే లైన్ చాలా తక్కువ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఈ రైల్వే లైన్తో ఇటు విజయవాడ నుంచి అటు నిజామాబాద్, మహారాష్ట్ర, ముంబై వైపుకు వెళ్ళే ట్రైన్స్ కూడా ఎంతో ఉపయోగకరంగా అయితే ఉండబోతుంది ఈ రైల్వే లైన్. ఈ రైల్వే లైన్ తెలంగాణలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న రైల్వే లైన్లో ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రైల్వే లైన్ ఇది. సో చాలా తక్కువ డిస్టెన్సే, దీనికి కావాల్సిన ఖర్చు కూడా చాలా తక్కువనే అవుతుంది. అండ్ చాలా తక్కువ డిస్టెన్స్ కాబట్టి ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయితే చాలా తొందరగా కంప్లీట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. అండ్ ఈ రైల్వే లైన్లో కొన్ని గ్రామీణ ప్రాంతాలకి రైల్వే స్టేషన్స్ అయితే రాబోతున్నాయి. అండ్ ఈ రైల్వే లైన్లో హుజురాబాద్ రైల్వే స్టేషన్ అనేది చాలా పెద్ద స్టేషన్గా అయితే ఉండబోతుంది. అండ్ ఈ రైల్వే లైన్కి సంబంధించి కరీంనగర్ జంక్షన్ రైల్వే స్టేషన్ అయితే మారబోతుంది ఈ రైల్వే లైన్తో. అండ్ ఈ రైల్వే లైన్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే ఇదే. అండ్ ఈ రైల్వే లైన్కి సంబంధించి కరీంనగర్ ఎంపీ గారు ఇంకా పెద్దగా ఫోర్స్ అయితే చేయాల్సి ఉంది. ఎందుకంటే ఇది కరీంనగర్ తెలంగాణలో చాలా పెద్ద సిటీ, ఇప్పటికి కూడా ట్రైన్ సర్వీస్ అనేది కరెక్ట్గా లేదు. ఈ రైల్వే లైన్తో ట్రైన్ కనెక్టివిటీ అయితే చాలా మంచిగా అయితే డెవలప్ అయితే కాబోతుంది కరీంనగర్కి. సో రైల్వే మినిస్టర్ గారిని కానీ అండ్ రైల్వేకి సంబంధించిన ఆఫీసర్స్ని కానీ ఎక్కువ ఫోర్స్ అయితే చేయాలి ఈ రైల్వే లైన్ అనేది తొందరగా కన్స్ట్రక్షన్ జరగాలంటే. అండ్ ఈ వీడియో ద్వారా మనం అందరం కూడా ఎక్కువగా డిమాండ్ అయితే చేస్తున్నాం ఈ రైల్వే లైన్కి సంబంధించి తొందరగా వర్క్స్ అయితే జరగాలి. అండ్ లేటెస్ట్ న్యూసెస్ అయితే ఈ రైల్వే లైన్కి సంబంధించి రావాలని చెప్పి మనం అందరం కూడా డిమాండ్ అయితే చేద్దాం. కరీంనగర్ నుంచి ఉన్న ప్యాసింజర్స్ అందరూ కూడా కామెంట్ అయితే పెట్టండి. అండ్ ఇది గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.